సభాధ్యక్షులు తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉన్నది. నాకైతే డౌట్ లేదు, తప్పకుండా భవిష్యత్తులో చాలా చట్టసభల్లో అడుగు పెట్టాలని నమ్మకం కూడా కలుగుతా ఉంది. ఈ యొక్క తెలంగాణ నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాసమల్ల బాలకృష్ణ గారు, కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి మిత్రుడు, తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవిని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎమ్మెల్యే పదవిని వదులుకొని పదవి పోయినా తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రుడు ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో సీమాంధ్ర నివాసాల మధ్య ప్రజల మధ్య తెలంగాణ గుండె చప్పుడును బలంగా వినిపిస్తున్నటువంటి కాసం సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మరి జేఏసీ టీఎన్జిఓ నాయకుడు ఈశ్వర్ గారు, రాజు గారు, కోటయ్య గారు, భిక్షం గారు, ఇంకా వేదిక మీద ఉన్న తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులందరికీ, కార్యక్రమంలో హాజరైనటువంటి నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మా కళాకారుడు, మా తమ్ముడు, ఆత్మీయుడు ఎక్కడ పోయినా కూడా మరి మాకంటే ఎక్కువ ఉర్రూత బిగిస్తూ తెలంగాణ చైతన్యాన్ని కల్పించిన సాయి చంద్ వారి బృందానికి కూడా అభినందన. చాలా సంతోషం. ఇవాళ ఈరోజు మీరు ఏమడుగుతున్నారు? న్యాయంగా తెలంగాణ కోసం పోరాడింది, సకల జనుల సమ్ములో భాగస్వాములైన ఎవరన్నా సమైక్యాంధ్ర అన్నోడు తెలంగాణ వద్దనునికి గడ్డం గీయకుండా క్షౌరం చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి మీరు మరి రేపటి తెలంగాణలో మా సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అడిగే హక్కు మీకున్నది, చేయవలసిన బాధ్యత మాకున్నది. సమైక్య రాష్ట్రంలో 55 ఏళ్ళు 56 ఏళ్ళు ఆగమైపోయినారు. తమ్ముడు బాలకృష్ణ చెప్పిండు, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అనేది పెట్టిండు, కానీ 30 ఏళ్లలో ఒక్కనాడు కూడా తెలంగాణలో దానికి చైర్మన్ కాకపోయా. పేరు మనది, పెత్తనం వాళ్ళదైపోయింది. పేరు మనది, పెత్తనం వాళ్ళదైపోయింది. ఒక్క తెలంగాణలో ఏ నాయి బ్రాహ్మణుడన్నా దానికి ఎలిజిబుల్ మనిషే దొరకలేదు. ఈ సమైక్య రాష్ట్రంలో వాళ్ళకు మన వాళ్ళకి ఇస్తే చేయలేదా? మన శ్రీనివాస్కి ఇస్తే చేయడా, బాలకృష్ణకి ఇస్తే చేయడా, ఈశ్వరులకు ఇస్తే చేయడా? అంటే ఏమైపోయిందంటే ఎప్పుడు కూడా మనం పట్టించుకోవాలి. అది ఏ రంగం అన్నా కానీ ఇది అదేనేం లేదు. ఇక ఏమంటుండ్రు, తెలంగాణ వచ్చిన ఈ వాళ్ళకు కూడా సీమాంధ్రులు ఏమంటుండంటే హైదరాబాద్ మీద హక్కులు మాకే ఉండాలి అంటున్నారు. హైదరాబాద్ భూముల్ని ముట్టుకోవద్దట, హైదరాబాద్ భూముల మీద అధికారం వాళ్ళకే ఉండాలట, హైదరాబాద్ చదువుల మీద అధికారం వాళ్ళకే ఉండాలట, హైదరాబాద్ పోలీసుల మీద అధికారం వాళ్ళకే ఉండాలట, హైదరాబాద్ మున్సిపాలిటీ మీద అధికారం వాళ్ళకే ఉండాలట, భద్రాచలం వాళ్ళకే ఇవ్వాలట. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ రిటైర్ అయ్యేదాకా ఇక్కడనే ఉంటాం, మేము ఆంధ్రాకు పోము, ఇక మీరు తెలంగాణ తీసుకోండి అంటూ. ఏం చేసుకోవాలా? తెలంగాణ భూములు ఉంటాయట, చదువులు ఉంటాయట, పోలీసు వాళ్ళు ఉంటారట, హైదరాబాద్ ఆదాయంలో వాటా కావాలట, ఇక్కడ నౌకరీ చేసుకోడు ఇక్కడనే ఉంటాడట, ఇక తెలంగాణ ఇస్తారట. మనం ఈ తెలంగాణ నాకెళ్ళిపోవాలి మనం అంటే ఎంత అన్యాయం ఉన్నదంటే, ఉద్యోగాలంటే నాకు యాదికి వచ్చింది. ఇలా ఆంధ్ర నాయకుల పరిస్థితి ఎట్లా తయారైందంటే, మాది మేమే తింటాం, మీది కూడా మేమే తింటాం అంటూ. అంటే ఇట్లా హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నాం, మేము భూము ఆంధ్రాకు అన్యాయంగా వచ్చినా అక్రమంగా వచ్చినా మీ ఉద్యోగాలకు బదులు మేమేం చేసినా మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడ నుంచి భూము తెలంగాణ వచ్చినాక కూడా అని అడుగుతున్నారు. మరి విజయవాడలో, గుంటూరులో, తిరుపతిలో ఒక్కడైనా మన తెలంగాణ ఉన్నాడే? ఇలా మీ దాంట్లో తిరుపతి పోయిన వాళ్ళు ఎందుకు చేయలేకపోయే? చాలా మంది లేదు. సరే, మళ్ళా పోయిన నాడు నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పి తెలుసుకోండి. నేను కూడా మీ లెక్కనే మొక్కిన తిరుపతి ఎక్కనట్టు. కొత్తగా ఎమ్మెల్యే అయితే నేను మళ్ళీ మీకు నడుచుకుంటూ వస్తా, వెంకటేశ్వర స్వామి ఎన్నికలు ఇస్తాను మొక్కింది. అయితే గెలిచిన మరి మాట తప్పని తెలంగాణలో
పోయినా నడుచుకుంటే ఎక్కినాక మీటింగ్ పోయినాక రూమ్లు ఇస్తారు కదా, ఆయనకి 500 ఇవ్వగానే రూమ్ తాళచేలు ఇచ్చాడు. ఏ ఊరు బాబు మీద అడిగినా, సార్ మాది ఇక్కడే అన్నాడు. ఇక్కడే అంటే ఎక్కడ అన్న, చిత్తూరే సార్ అన్నాడు. నాకు అటెండెన్స్ ఇచ్చింది, ఎమ్మెల్యేని కదా. పొంగ వాళ్ళతో మాట్లాడుకుంటూ పోతే మీదే ఊరా బాబు అన్నాడు. సార్ మాది ఇక్కడే కాళహస్తి సార్ అన్నాడు. తాళం తీసిండు, ఇంక మంచినీళ్ళు అయిపించిండు, అది ఇది అంతా అయిపోయింది. చాయ్ గిట్ట తాగుతాం అన్నాడు, చాయ్ ఇచ్చాడు. ఇంకా కొంచెం ముందుకు పోయినా, వాడు పోయి సాయంత్రం భోజనానికి పోయినా. ఆడ అడిగి చూసిన ఎక్కడ, వాడు కాళహస్తి అంటాడు, వాడు చిత్తూరు అంటాడు, వాడు కుప్పం అంటాడు, ఇంకోడు తిరుపతి అంటాడు. నేను చూస్తున్నా ఎవడన్నా ఎక్కడన్నా మా వరంగల్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, ఎల్బీ నగర్ రోడ్డు దొరుకుతున్నా నేను చూస్తున్నా. ఇక రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చినా పండుకున్నా. ఇక పండుకున్నప్పుడు అటెండర్ పోతున్నా సార్, నాకు పొద్దుగాల 8 గంటలకు దర్శనం చేసుకుంటాం సార్ అన్నాడు. అరే దర్శనం 6 ఉంది కానీ మరి నేను ఎంటికలు ఇవ్వాలన్నా. ఇంకా నాయి బ్రాహ్మణ్ నుంచి 4 గంటలకు 4:30 పిలువ అన్నా. 4:30కి ఆయన వచ్చింది పొద్దుగా. మెల్లగా నా గుండు గీక్తుండే. ఆయన అడిగిన, బాబు మీరు ఏ ఊరయ్యా అన్న. సార్ మా తిరుపతి సార్ అన్న. అరే మీరు ఎంతమంది ఉంటారా నాయి బ్రాహ్మణులు అడిగిన. సార్ ఉంటామో 1100-1200 మంది ఉంటామో అన్నాడు. మరి ఇల్లు ఎవరైనా మా సిద్దిపేట వాళ్ళు, మా హైదరాబాద్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఉంటారా అని అడిగిన. అడుగుతా ఆయన అన్నాడు, అగో సారు తిరుపతి మాది కదా సారు, మీరు గీడెత్తుంటారు అన్నాడు. నేనన్నా బిడ్డ మరి తిరుపతి మీదైతే హైదరాబాద్ మాది, మీరు ఎట్టుంటారా మా హైదరాబాద్ అంటేనే కాదా. కాకపోతే గట్టిగా మైకులు అన్నా ఆడ మాత్రం మనుషులే అనుకున్నా. ఎందుకంటే నా నెత్తి ఆయన కత్తి కింద చేతనాలు గట్టిగా మొదలెట్టిపోతాయి. ఇక మెల్లగా అనుకున్నా మనసు కదా, ఈడ మాత్రం గట్టిగా అంటున్నా. నాయకురామాలు అందరూ కనుక యాడికి వచ్చి చెప్తున్నా ముచ్చట. అంటే ఏమైపోయింది, తిరుపతిలో నాదే ఉద్యోగం, హైదరాబాద్లో కూడా నాదే అంటున్నాడు. అంటే నేనే తింటాను, నేను కూడా నేనే తింటాను. మరి ఇప్పుడు మనమన్నా సోయికి రావాలా వద్దా? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఏమంటుండంటే, మేము ఈయన ఉద్యోగం చేసే వాళ్ళని ఈయనే ఉంటాం, ఈయనే రిటైర్ అవుతాం, మేము మాత్రం ఇంటికి భూము అంటున్నాం. మరి ఎందుకు మనం తెలంగాణ అడిగినాం? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పిల్లలకు తెలంగాణ ఉద్యోగాలు దక్కాలి, తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు దక్కాలన్నటువంటిదే మన డిమాండ్ ఈరోజు. ఇక దానికోసం కొట్టాడు. ఎందరు కొట్టాడు? సకల జనుల సమ్మేళనం అయితే అసలు ఈ కులం ఆ కులం ఆ మతం ఈ మతం లేదు, ప్రతి ఒక్కరు కొట్టాడు. ఓసారి అయితే మా నాయ బ్రాహ్మణుల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మా సిద్దిపేట అయితే నిరాహార దీక్షలు చేసిండ్రు, ర్యాలీలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, రోడ్డు ఎక్కిండ్రు, దుకాణాలు బంద్ పెట్టిండ్రు, అంతనే చేసిండ్రు. ఓసారి నేను ఓ ట్యాంక్ బాడికి వెళ్ళి కిందికి వెళ్ళి పోతున్నా, హైదరాబాద్కి వెళ్ళి. ఓ అన్న అంటూ, అది ఎవరు రాని చూస్తే అన్న ఒక్క నిమిషం అండి. ఏంటంటే ఆ బండి ఉంటుంది చూడు, పాత సామాన్లు కొనుక్కుంటే వాళ్ళు అరటి పండ్లు అమ్మే బండి లాంటి, ఆ బండి మీద ఉన్నాడు, పిలుతా ఉన్నాడు. ఆగి కారాపి ఎంతగానో పిలుతున్నాను చూస్తే ఒక్క నిమిషం అన్నట్టు పోయినా. ఏంటంటే అన్న మేము మొత్తం రోడ్లు కూడా పాత కాగితాలు చిత్తు కాగితాలు ఎదుర్కొనే తెలంగాణ కోసం అందరూ దీక్షలు కట్టబెట్టి ధర్నాలు చేయబట్టి మేము కూడా చిత్తు కాగితాలు ఎదుర్కొనే కూడా ఒక సంఘం పెట్టుకున్నాం, జేఏసీ పెట్టుకున్నాం, ఈడ ధర్నా చేస్తున్నాం. ఏమన్నారు మరి ఏం తమ్మి అన్న నువ్వు ఊకే తెలంగాణ గురించి బాగా మాట్లాడుతావు, మా సంఘం గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి అంటే నేను కూడా ఆగి 5 నిమిషాలు మాట్లాడాను. అంటే తెలంగాణ ఉద్యమంలో చిత్తుగాయిదాలు ఎదుర్కొంటాడు, పాత సీసాలు ఎదుర్కొంటోళ్ళు, ఈ రజకులు, గౌడ్స్ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అంత గొప్ప ఉద్యమం. కానీ ఇవాళ ఏమైతుంది, ఇవాళ తెలంగాణ రాగానే మొన్నటి దాకా ఇంట్లోళ్ళుగా అంగిలాగా తీసిండ్రు, ఇస్త్రీ కొట్టిగా బయలుదేరు. తెలంగాణ ఇచ్చేటోళ్ళం మేమే, తెచ్చేటోళ్ళం మేమే ఓడాడుకోడు. ఏమేమి ఉత్తరం రాత్రే తెలంగాణ వచ్చిందని ఓడాడుకోడు, మేము ధర్నా చేస్తేనే తెలంగాణ వచ్చిందని ఓడాడుకోడు. వీళ్ళు ఎవరన్నా ఒక్కడన్నా మనం సకల జనుల సమ్మె చేసేటప్పుడు బయటకు వచ్చిందా? ఎవరున్నారు సకల జనుల సమ్మెగా? మా నాయక బ్రాహ్మణులు ఉన్నారు, మా కుల సంఘాలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కోదండరామ్ సార్ ఉన్నాడు, ఇంకా బీజేపీ వాళ్ళు ఉన్నారు తప్ప ఈ నాయకులు ఒక్కడన్నా ఉన్నారే? కానీ ఇక ఇవాళ బయలుదేరు ఏం మేమే తెచ్చినాం తెలంగాణ, మా వల్లనే తెలంగాణ వచ్చింది అంటూ. అంటే ఇవాళ తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ గారు 11 రోజులు అన్నం తినకుండా చావు నోట్లోకి పోయి ఢిల్లీకి కదిలించి ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ పోరాట ఫలితం, మన విద్యార్థుల బలిదానాల ఫలితం, మన కుల సంఘాలు, తెలంగాణ ప్రజలందరూ కూడా సకల జనుల సమ్మెలో టీఎన్జీఓలు, ఉద్యోగులు
చేసిన పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. కానీ ఇవాళ మేము తెచ్చినామంటాం. అయితే గా ముచ్చడి నేను ఎందుకు చెప్తున్నా అంటే, మరి రేపు తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఎవరి చేతుల్లో ఉండాలి? గా తెలంగాణలో ఇవాళ ఈ నాయ బ్రాహ్మణులు కానీ, ఈ కుల సంఘాలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వీళ్ళందరికీ న్యాయం జరగాలి. మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఆ పునర్నిర్మాణ బాధ్యత ఎవరి చేతుల్లో ఉండాలో అది మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చింది అన్న అయిపోతే అంటే ఉదయం అయితే గాడి దగ్గర కట్టేసి బర్రెని పార్లమెంట్ ఇతరా మరి తెలంగాణ వచ్చినాక అది ఎవరి చేతిలో ఉండాలి? అది ఎవరి చేతిలో ఉంటే మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రం నిర్మాణం అవుతుంది. ఆకుపచ్చ తెలంగాణ, వలసలు లేని తెలంగాణ, నిరుద్యోగం లేని తెలంగాణ, అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు కలిగిన తెలంగాణ నిర్మాణం కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇలా బలపరచాల్సిన అవసరం. అది కూడా మీ మీద బాధ్యత ఉంది. ఇక తెలంగాణ వచ్చింది అయిపోయింది, ఎవరి జెండా వాళ్ళ పడటం, ఎవరి తోమో వాళ్ళదంటే రేపు ఆగమైపోతాం. వల్ల కడుపు నొప్పి ఉన్నోళ్ళు, ప్రేమ ఉన్నోళ్ళు ఒకటే ఆలోచన చేయండి. తెలంగాణ పునర్నిర్మాణం మీద చంద్రబాబుకో, కిరణ్ బాబుకో, జగన్ బాబుకు ప్రేమ ఉంటుందా? కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా? ఆ ముగ్గురు ఎంతసేపు మన భూములు అమ్ముకున్నారు, మన నిధులు దోచుకున్నారు, మన నీళ్లు వలుకున్నారు, పార్టీల చేతులు పెడదామా? తెలంగాణ కోసం చావు రోడ్లోకి పోయి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నా ప్రాణం కంటే నా ప్రజలు ముఖ్యం, తెలంగాణ ముఖ్యమని పోరాడిన కేసీఆర్ చేతుల్లో ఉండడం తెలంగాణకు మంచిదా? మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. ఇది చాలా ముఖ్యం. తెలంగాణ రాగానే అన్ని అయిపోతాయి, ఇక అన్ని వస్తాయి అనుకుంటే గదే నాయకులు ఉంటే వస్తాయా? గదే పార్టీలు, గదే నాయకత్వం ఉంటే తెలంగాణ ప్రజల బతుకు మారుతుందా? మనం కలలు కన్నా తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం అంతే ముఖ్యం. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ఇవాళ అందరూ కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అది మనం నిజం చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ మా నాయ బ్రాహ్మణులు చాలా విషయాలు చెప్పారు. ఇలా మీకు ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా ఆంధ్రోళ్ళు అంటున్నారు అప్పుడప్పుడు, మేము హైదరాబాద్ బాగా అభివృద్ధి చేస్తాము అంటారు. హైదరాబాద్ మేము లేదు ఎక్కడి అంటారు. ఏడున్నారు హైదరాబాద్ లో వాళ్ళు? ఎక్కడున్నారు? ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు తప్ప హైదరాబాద్ రోడ్లు కాడనో, హైదరాబాద్ సెట్ ఎత్తే కాడ ఉన్నాడా? హైదరాబాద్ లో కటింగ్ షాప్లు ఎక్కడ వచ్చిందా? అంటే పెద్ద పెద్ద ఉంటాయేమో కానీ నిజంగా ఈ చౌరస్తాలు చేసే కాడ వచ్చిందా వాళ్ళు? వాళ్ళు ఎంతసేపు హైదరాబాదును ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వాడుకున్నారు, హైదరాబాద్ భూముల్ని వాడుకున్నారు, హైదరాబాద్ ప్రజల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బాగుపడ్డారు తప్ప హైదరాబాద్ ప్రజలు బాగుపడ్డదో, హైదరాబాద్ అభివృద్ధి చెందిందంత మాత్రం లేదు. ఇవాళ మన నాయబ్రాహ్మణులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఇంత ప్రతి మనిషి జీవితంలో నాయ బ్రాహ్మణుడు లేకపోతే మనిషి జీవితమే లేదు. పుట్టుక నుంచి చావు దాకా కూడా మీరే భాగస్వామ్యం. ఇంకా ఎవరైనా లేకపోతే ఎంతదేమో కానీ నాయ బ్రాహ్మణుడు లేకపోతే మనిషి జీవితమే వెళ్ళదు. పుట్టేటప్పటి నుంచి చచ్చేదాకా మీరే కావాలి, ప్రతి నెల కావాలి, పెళ్ళప్పుడు కావాలి, సాగప్పుడు కావాలి, అడుగడుగునే మీరే కావాలి. మీరు లేని జీవితమే లేదు. ఏ నాయకుడికైనా ఎవరికైనా తప్పదు. కానీ మీ జీవితంలో వెలుగు లేదు. మిమ్మల్ని ఎక్కడ సమన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. రేపటి తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మా బాలకృష్ణ చెప్పినట్టు ఇలా 5 స్టార్ వాళ్ళకో పెద్ద పెద్ద ప్యానెళ్లకు మీరు కరెంటు బిల్ తక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక కుర్చీ వేసుకొని 2 కుర్చీలు వేసుకొని పల్లెలల్లా, జిల్లాలల్లా, తాలూకాలల్లా, ఈ చౌరస్తాల్లో చిన్న చిన్న పట్టుకున్నది కూడా 8 రూపాయల యూనిట్, 9 రూపాయల యూనిట్ పెట్టే కరెంటు బిల్లు ఎడగట్టే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా రేపటి తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు విద్యుత్తును తక్కువ ధరకే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఆసుపత్రుల్లో, పోలీస్ స్టేషన్లలో, కానీ ఎక్కడ కూడా అవి నియామకాలు జరుగుతలేవు. రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యోగ నియామకాలని